హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ వెళ్ళేందుకు మేము ఒక అడ్వెంచర్ క్లబ్‌లో జాయిన్ అయ్యాం. ఒక 16 మెంబర్స్ కలిసి ఒక టెంపోలో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌లో వెళ్ళాం. ఢిల్లీలోని శివాజీ స్టేడియం నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయింది. నైట్ 11కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి రిషికేష్ రీచ్ అయ్యాం. అయితే మా బ్యాచ్‌లో నాకు మా బ్రదర్ ఇద్దరికి మాత్రమే దోదం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. మిగిలిన వాళ్ళ కోసం రిషికేష్‌లో ఉన్న ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్‌కి వెళ్ళాం. అక్కడ ఆల్మోస్ట్ 2 గంటలు పట్టింది వాళ్ళ రిజిస్ట్రేషన్ పూర్తవ్వడానికి. ఆ తర్వాత మా వెహికల్‌కి గ్రీన్ పాస్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే మధ్యాహ్నం 2-3 వరకు గానీ మా వెహికల్‌కి గ్రీన్ పాస్ రాలేదు. ఆ పాస్ తీసుకున్న తర్వాత మేము రిషికేష్ నుంచి మళ్ళీ మా జర్నీని కేదార్నాథ్ వైపు స్టార్ట్ చేసాం. మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగి మ్యాగీ తిని బయలుదేరాం. లంచ్ కింద ఇంకా మాకు ఆ రోజుకి అదే దొరికింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. కొత్త వెహికల్ అంటే అది కూడా మాదే ఫస్ట్ జర్నీ. సో ఘాట్ రోడ్ కదా, బ్రేక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ కారణంగా బ్రేక్స్ నుంచి పొగలు రావడం అయితే వచ్చింది. సో దీంతో అప్పటికే ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. వెహికల్ నుంచి పొగలు రావడంతో మా వెహికల్కి 1 అవర్ రెస్ట్ అయితే ఇచ్చాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి జర్నీ స్టార్ట్ చేసాం. మా స్టే వచ్చేసి సీతాపూర్లో. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ 12 దాటింది. ఇక రూమ్స్లోకి చెక్ ఇన్ అయ్యి ఫుడ్ తినేసి మళ్ళీ 2కి కేదార్నాథ్ అయితే స్టార్ట్ అయిపోయాం. అయితే సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు నడుచుకుంటే వెళ్ళిపోయాం. ఒక ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సోన్ప్రయాగ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న QR కోడ్ని అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కాన్ చేసిన తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళి బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి గౌరీకుండ్ వరకు వెహికల్స్ ఉంటాయి. చాలా డేంజరస్ జర్నీ. ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకున్నారు వెహికల్లో. గౌరీకుండ్ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 2:30 అయింది. ఇంకా అక్కడ నుంచి కేదార్నాథ్కి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఫైనల్లీ హిమాలయాస్. మేము కేదార్నాథ్ వెళ్దామని డిసైడ్ అయినప్పుడే ట్రెక్ చేసుకుంటూనే కేదార్నాథ్ వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ట్రెక్ లీడర్ కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. కొండ ఎక్కుతున్నప్పుడు థర్మల్స్ కానీ జాకెట్ కానీ వేసుకోవద్దన్నాడు. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు బాడీలో హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి సో అవేమీ వేసుకోవద్దని చెప్పాడు. కానీ అక్కడ చలి మాత్రం విపరీతంగా ఉంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరం ఉంది. వెదర్ అయితే మాకు అనుకూలంగానే ఉంది. ఫుల్ ఎండగానే ఉంది. ఎక్కడ వర్షంలో లేదు. సో మార్నింగ్ 3:34కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా 10 కిలోమీటర్స్, 10 కాదు 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మా వల్ల కాలేదు. సో దీంతో మధ్య మధ్యలో ORS తాగుతూ, చలి నుంచి తట్టుకునేందుకు కాఫీ తాగుతూ అలా నడుస్తూనే వెళ్ళిపోయాం. అయితే కొండపైకి వెళ్ళేటప్పుడు టైంకి మా బ్యాగ్ చాలా బరువు అనిపించింది. సో దీంతో అక్కడ బాస్కెట్ వాళ్ళు ఉంటారు కదా, సో బాస్కెట్ వాళ్ళకి నా బ్యాగ్ ఇచ్చేసి అతను 1000 రూపీస్ అడిగాడు పైకి తీసుకెళ్ళడానికి. సో అతనికి బ్యాగ్ ఇచ్చేసాం. అయితే వాళ్ళకి అలవాటు కాబట్టి చాలా తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మా వల్ల కాలేదు. మేము నెమ్మదిగా నడుచుకుంటూనే వెళ్తున్నాం. బడా చించోలి ఏరియాకి వెళ్ళేటప్పటికి అతను మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే టైంకి వర్షం కూడా మొదలైంది. సో దీంతో నేను ఆ కంటెంట్ని క్యాప్చర్ చేయలేకపోయాను. మొత్తం ట్రెక్ చేస్తున్నా రెయిన్ పడింది. ఇక్కడ క్లైమేట్ టెంపరేచర్ రెయిన్ పడడంతో అలాగే తడుస్తూ మా క్యాంప్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అయితే బాస్కెట్ అతను షార్ట్కట్లో నన్ను కేదార్నాథ్ తీసుకెళ్ళాడు. మా బేస్ క్యాంప్ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయింది. సో దాదాపు 12.5 అవర్స్ పట్టుంటుంది ట్రెక్ కంప్లీట్ అవ్వడానికి. ఇక బేస్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత మా టెంట్లోకి వెళ్ళి కొంచెం ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకునేటప్పటికే మా వాళ్ళు వచ్చి మనకి 6:30కి దర్శనం స్లాట్ దొరికింది. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు వెళ్ళిపోవాలన్నారు. సో వెంటనే మళ్ళీ మా థర్మల్స్, జాకెట్స్ అలాగే చేతికి గ్లౌజెస్ అన్నీ తీసుకుని మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. మా బేస్ క్యాంప్ నుంచి కేదార్నాథ్ టెంపుల్కి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ముందు మనకి రిజిస్ట్రేషన్ టైమ్ స్లాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఎవరైతే QR కోడ్తో కేదార్నాథ్ వచ్చారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ QR కోడ్ చూపిస్తే వాళ్ళు టైమ్ స్లాట్ దర్శనాన్ని అయితే ఇస్తారు. సో అలాగే టైమ్ స్లాట్ దర్శనం తీసుకుంటే మాకు 6:30కి దొరికింది. సో మేము 5కి క్యూ లైన్లోకి వెళ్తే దర్శనం అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ 10:30 అయింది. సో దర్శనం ఎలా అయింది, నెక్స్ట్ డే మేము ఏం చేసాం, ఏమేం కవర్ చేసాం అన్నది మరొక వీడియోలో చూద్దాం.
1 more